ధోని గారి పక్కన నుంచోవడానికి మీ అందరికీ ఎంత ఆత్రంగా ఉంటుందో నాకు తెలుసు. ఆయన పక్కన నుంచున్నందుకు నా మీద మీరు అందరూ చాలా జెల్సీ ఫీల్ అవుతున్నారని తెలుసు. పర్లేదు, ఫీల్ అవ్వండి, ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం నాకు వచ్చింది. దిస్ ఈస్ సో ఎమోషన్ ఫిల్డ్ that it's very difficult to talk, sir, but I'll try to about okay. Dhoni, 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 Dhoni. ఒక వారం రోజుల క్రితం ప్రెస్లో నా ఫ్రెండ్ రఘు గారు ఫోన్ చేసి ఇలాగా ధోని గారి ఆడియో లాంచ్ ఉంది, దానికి రాగలరా అని అడిగారండి. దానికి రాగలరా అని అడిగారు. పాపం ఆయనకి తెలీదు ఇలా ఎంఎస్ ధోని గారు ఆడియో ఫంక్షన్ ఉంది, దానికి రావాలంటే మీరు ₹1 కోటి ఇవ్వాలి అంటే ఇమీడియట్గా ఇచ్చేద్దును. ఆయనకి తెలియక నన్ను అడిగాడు ఆయన. ఓకే, MS Dhoni is my inspiration, like millions of Indians like me. He's an inspiration for me. ఆయన ఆడియో ఫంక్షన్ రావడం is a privilege. I would happily be here. I am happily here today. We started watching cricket. My generation started watching cricket in mid-1980s. 1985 ఆస్ట్రేలియా టూర్ నుంచి మనం చూడడం మొదలుపెట్టాం. We were introduced to the joys of cricket by great players like Gavaskar, Kapil Dev, Azharuddin, all these great players. అప్పటి నుంచి we were watching cricket, but క్రికెట్ చూస్తూ ఎంత ఎంజాయ్ చేసామో ప్రతిసారి చూస్తున్నప్పుడల్లా భయం అండి. ఎప్పుడు ఇండియా ఓడిపోద్దా, నెగ్గుద్దా ఓడిపోద్దా, నెగ్గి సిచ్యువేషన్లో కూడా ఓడిపోయిన సందర్భాలు చాలాసార్లు. ఎవ్రీ టైమ్ వీ వర్ వాచింగ్ క్రికెట్ more with fear rather than joy, until this man came along. After MS Dhoni became the captain of India, we started watching cricket without fear. We started watching cricket only for joy. అంతకుముందు వసీం అక్రమ్ వస్తున్నాడా, మెగ్రా వస్తున్నాడా, ఎవరు వస్తే మనకు భయం ఉండేది. బట్ ఆఫ్టర్ హీ బికేమ్ ఎ కెప్టెన్, ఎవరిని చూసి భయపడేది లేదు. ఈవెన్ ద డెబ్యూటెంట్ క్రికెటర్స్ స్టార్టెడ్ ప్లేయింగ్ వితౌట్ ఫియర్. దట్ ఈస్ వాట్ హీ డిడ్ ఫర్ ఇండియన్ క్రికెట్. థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ us వాచ్ క్రికెట్ విత్ ప్యూర్ జాయ్, వితౌట్ ఎనీ ఫియర్. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుందండి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ యువర్ యాక్షన్స్, నాట్ ఆన్ ద రిజల్ట్స్ అని చెప్పి. వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత, మనం ఎప్పుడో 1983లో వరల్డ్ కప్ నెగ్గాం. ఆ తర్వాత ప్రతి వరల్డ్ కప్ నెగ్గుతామా లేదు ఓడిపోతున్నాం, నెగ్గుతామా ఓడిపోతున్నాం. అలాంటి 2011లో ఆయన వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత 130 కోట్ల జనాలు వరల్డ్ కప్ ఎదురు చూస్తుంటే, వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత వరల్డ్ కప్ ఆయన పక్కనున్న సహచరులకి, పక్క ప్లేయర్స్కి ఇచ్చేసి ఆయన వెళ్ళి పక్కన వెళ్ళి నుంచున్నాడండి. ఇంతకన్నా కర్మయోగిని మనం చూస్తామా? నో, ఈవెన్ the god of cricket like Sachin Tendulkar couldn't hide his emotions. But this man was completely nonchalant about winning the 2011 World Cup, Cricket World Cup. అలాంటి ధోని గారు, how could he become such a great కర్మయోగి? ఎలా అయ్యారు? How could he become అని చెప్పి I am thanking Neeraj Pandey garu for making this film, for making us watch the insights of how a normal man became MS Dhoni. I want to watch it first day, first show, obviously.
And I must congratulate Sushant Singh Rajput. మన ఫస్ట్ ట్రైలర్ చూసిన వెంటనే అచ్చు ధోనిలా చేసాడు. He was exactly like ధోని అనుకున్నామండి. But he was not imitating ధోని. Sushant was not imitating ధోని. As a director, I know an actor can portray another man only if he gets into the skin of the character. I really congratulate and appreciate Sushant Singh Rajput and Neeraj Pandey garu for giving us insights of how a normal ticket collector became a man millions of people worship. And I thank everyone for giving me the opportunity to be with this great man. And మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను కదండి, జల్సీ ఫీల్ అవ్వండి, పర్లేదు సార్. వన్ ఫోటో సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. But before I say anything, thanks for coming here. It's a real pleasure sharing the stage with you. We are big fans of your work, so thanks for coming. The moment you talk about Hyderabad, biryani is the first thing that people